సురేంద్ర నాయుడు గారు విన్నారు కదా రమేష్ గారు ఏం చెప్తున్నారు అనేసి అని చెప్పి. సో సురేంద్ర గారు మీరేం చెప్తారు? అంటే ఇలాంటి నేతల వల్ల, కొలికపూడి లాంటి నేతల వల్ల పార్టీకి దెబ్బ పడే అవకాశం ఉందంటారా? విశ్వాసం కోల్పోయే అవకాశం ఉందంటారా ప్రజలు? మేడం ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఈ రోజు మాకు కూడా తెలుగుదేశం పార్టీకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, తెలుగు వారికి అందరికీ కూడా ఒక శుభదినం. 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి, ఎంతో మందికి అభాగ్యులకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజుకి 43 సంవత్సరాలు అయింది. ఈ 43 సంవత్సరాల పండుగ శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక అసలు విషయానికి వస్తే, ఈరోజు నేను ఏది మాట్లాడినా రాతికి టెంకాయ కొట్టినట్టు నిర్భయంగా నిజాలు మాట్లాడతా. కొన్ని విషయాలలో ఏదైతే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మీద తెలుగుదేశం పార్టీ నిజాయితీ పరులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కొంత ఆవేదనతో ఉన్న మాట అయితే వాస్తవం. మనం నిజాలు మాట్లాడుకునేటప్పుడు మనం కప్పిపుచ్చుకొని మాట్లాడుకుంటే అది కరెక్ట్ గా ఉండదు. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి హోదాలో అయినా కూడా కొలికిపూడి శ్రీనివాసరావు గారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుండి కూడా కొన్ని క్రమశిక్షణకు కట్టుబడి లేకుండా కొన్ని పరిణామాలు అయితే జరిగాయి, ప్రవర్తించారు అనేది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. దీని మీద ఆల్రెడీ పార్టీ ఒక క్రమశిక్షణ కమిటీ వేసింది, ఎంక్వైరీ జరుగుతా ఉంది, చాలా సీరియస్ గా కూడా పార్టీ ఉంది. ఇలాంటి పోకడల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. మరి ముందు నుంచే ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇందాక రమేష్ గారు అడిగారు కదా, ముందు నుంచే ఎందుకు తీసుకోలేదు, ముందు నుంచే చర్యలు తీసుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా, అది అది అదే చెప్తా. ఇప్పుడు సత్యవేడు ఎమ్మెల్యే గారు ఏదో కొంచెం అక్కడ ఏదో మహిళల్ని ఇబ్బంది పెట్టారని తెలిసిన వెంటనే ఆ గ్రౌండ్ లెవెల్లో మాకు ఆ సమాచారం పూర్తిగా నిజమని తేలింది కాబట్టి వెంటనే ఆయన్ని సస్పెండ్ చేశాం. ఎక్కడ కూడా ఉపేక్షించాల. ఈయన మీద కూడా ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఖచ్చితంగా పార్టీ పరంగా ఈయన తప్పు చేశాడు అని తేలితే మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ నేనేమంటానంటే, రమేష్ గారు కూడా కొన్ని విషయాలు నిజాలు మాట్లాడతాడు అనేది నాకున్నటువంటి సమాచారం. కానీ రమేష్ గారు కూడా కొన్ని ఆత్మవంచన చేసుకుని మాట్లాడకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, గత 5 సంవత్సరాలలో మేము ఈరోజు అధికారంలోకి వచ్చి 10 నెలలు కంప్లీట్ అయింది. 10 నెలల్లో ఒకరిద్దరు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ క్రమశిక్షణకు లోబడి కట్టు దాటి ముందుకు ప్రవర్తించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. మీరు 5 సంవత్సరాలలో ఒక ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అతనికి మళ్ళా ప్రమోషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకునింది మనం చూసాం. అదేవిధంగా మంత్రులు ఒకరా ఇద్దరా అని కాదు, దాదాపు 1/2 డజన్ మంత్రులు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించి గంట అరగంట అన్నోళ్ళు కానీ, అదేవిధంగా ఇంతేనా ఇంకేమి చేయదా అన్న వాళ్ళని కానీ, ఈ విధంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు పక్కన పెట్టుకుంటారు. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి తెగబడి ఇంటి మీద దాడి చేసేదానికి వచ్చిన వాళ్ళకి కూడా జోగి రమేష్కి అయితే ఎమ్మెల్యేగా ఉన్నోడిని ప్రమోట్ చేసి మినిస్టర్గా చేశారు. అదేవిధంగా ఈ తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి జిల్లాలో మైనింగ్ అడ్డాగా చేసుకొని ఇష్టానుసారం ప్రభుత్వ మైనింగ్ అంతా కూడా ప్రభుత్వంకి రావాల్సినటువంటి డబ్బులనంతా కూడా దోసిపెట్టుకుంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకోకపోగా రాయలసీమ అంతా కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేసేసారు. అదేవిధంగా మా
పక్క నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్యకర్తలనే కాదు నాయకులను కూడా బెదిరించి అదే విధంగా చెరువు భూముల్ని చెరువుకు సంబంధించినటువంటి కుంట భూముల్ని దాదాపు 30 ఎకరాలు అన్యాక్రాంతం చేసి ఆక్రమించేసి వెంకటేశ్వర స్వామికి రావాల్సినటువంటి డబ్బులను కూడా తన సొంత గుడికి మళ్లించుకొని చేసుకుంటున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద మీరేమన్నా చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకోకపోగా ఆయనకు 2 పదవులు ఇచ్చారు. తుడా చైర్మన్ ఇచ్చాడు, తర్వాత బోర్డు మెంబర్ ఇచ్చాడు, ఎమ్మెల్యే కాకుండా. అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఇచ్చాడు. ఇప్పుడు గతంలో తీసుకోలేదు కానీ మేము ఆ విధంగా కాదు. వినండి మేము ఆ విధంగా కాదు. వినండి సురేంద్ర గారు, అంటే వాళ్ళు చర్యలు తీసుకోలేదు ఒకరి గురించి, వాళ్ళు తప్పులు చేశారు అనేసి అని చెప్పి మీరు కూడా తప్పులు చేసేస్తే ఎలా మరి? ప్రజల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని వాళ్ళు తప్పు చేశారనే కదా ఓడించింది ప్రజలు. నేను మరి మీరు అవే రిపీట్ చేస్తే ఎలా? ఏదైతే శ్రీనివాసరావు చేసిన దాన్ని సమర్థించడం లేదు. నేను ముందుగానే చెప్పేశాను, శ్రీనివాసరావు గారు చేసింది కొలికపూడి శ్రీనివాసరావు చేసింది అచ్చరాల తప్పు. అది తేలుతుంది. ఓకే, అది ఓకే అండి. కానీ మీరు ఆలోచించాలి కదా ప్రజల గురించి, కార్యకర్తల గురించి, మిగతా వాళ్ళందరి గురించి ఆలోచించాలి కదా. మరి వాళ్ళే సొంత పార్టీ నేతలే, సొంత పార్టీ కార్యకర్తలే రివర్స్ అయి మాట్లాడుతున్నారు కదా. దీని మీద అధిష్టానం కూడా సీరియస్గా ఉంది. సో మీరు వాళ్ళు తప్పు చేసిర్రు అనేసి అని చెప్పి మేము వాళ్ళు చర్యలు తీసుకోలేదు అనేసి అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకోవద్దు కదా. అట్లా కాదు, నేను ఎగ్జాంపుల్ అనేది కాదు. నేనేం చెప్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాది. దాని మీద ఒక కమిటీ వేసింది. కమిటీ వేసి ఒక 4-5 రోజుల్లో టోటల్ దాని మీద సమగ్ర సమాచారం తీసుకొని దాని మీద చర్యలు అయితే తీసుకుంటాది అని చెప్తున్నా. నేను ఏడా ఉపేక్షించట్లేదు, మేము ఉపేక్షించడం లేదు, మేము బహిరంగంగానే చెప్తున్నాం. మరి అదే చెప్పండి. ఆయన కొన్ని అతిక్రమిస్తున్నాడు, కొన్ని క్రమశిక్షణను అతిక్రమించి ముందుకెళ్తున్నాడు అని మేము డైరెక్ట్ చెప్తున్నాం. కానీ మీరు అది కూడా ఒప్పుకోవట్లేదే. అది కదా నేను చెప్తున్నానా. ఇప్పుడు మేము ఒప్పుకున్నట్టు మీరు కూడా ఒప్పుకోవాలి కదా. అవును నిజమే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పు చేశాడు, అడవి భూములు ఆక్రమించుకున్నాడు, మైనింగ్ చేసేసాడు, దోపిడీ చేసినాడు, లిక్కర్లో దోపిడీ చేసినారు. అదే విధంగా భాస్కర్ రెడ్డి గారు చెరువు భూమిని 20 ఎకరాలు ఆక్యుపై చేసినాడు, ప్రభుత్వంకి వచ్చేటువంటి డబ్బుల్ని తిన్నాడు అని చెప్పి అందరూ చెప్తున్నారు. మీరు దాన్ని ఒప్పుకోవట్లేదు కదా. అంటే మీకు మాకు డిఫరెన్స్ చెప్తున్నా, మాది వాస్తవం చెప్తున్నా నేను. ఆయన పొరపాటు చేశాడు, ఆ పొరపాటును సరిదిద్దుకోకపోతే ఆయన మీద చర్యలు ఉంటాయి. దీనిలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు లేదంటే నాయకులు, కార్యకర్తలు 4 పోయినా పర్వాలే. చీడ పురుగులుగా ఉన్నటువంటి కార్యకర్తలు గాని, నాయకులు గాని పార్టీకి చెడ్డ పేరు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు ఒకరిద్దరు ఉంటే వాళ్ళని తీసి పక్కన పడేసేసేదానికి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఉపేక్షించే ప్రసక్తే లేదు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాను నేను. కానీ మీరేమి చేశారని అడుగుతున్నా. మీరు కూడా ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి కదా. మమ్మల్ని విమర్శించేటప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద పార్టీ ఉండేటప్పుడు ఒకరిద్దరు తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించే పక్కన పెడుతున్నాం మేము. మీరు అట్ట కాదు కదా. 5 సంవత్సరాలు తప్పు చేసినా మీరు తీసుకోవాలా, ఎమ్మెల్యేలు తప్పు చేసినా తీసుకోవాలా. ఇంకా కార్యకర్తలు చెప్పాల్సిన పనే లేదు. అడిగిన వాళ్ళ మీద ఒళ్ళు హోనం చేసి గుద్ది పక్కన పడేసేస్తారు. ఎవరన్నా ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ పని చేయలేదు అంటే ఎంఆర్ఓ కుర్చీ లాగి పక్కనేసి మీరు ఆ కుర్చీలో కూర్చొని పని చేస్తావా సస్తావా అని చెప్పి మీరు మాట్లాడుతుంది. మేము ఆ విధంగా బరి తెగించలేదు కదా. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు అయితే ఉంటాయి. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. కొలికిపూడి శ్రీనివాసరావు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు మేడం గారు.